కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ మరోసారి సంచలన ఆరోపణలు చేశారు. లోక్సభ ఎన్నికలు రిగ్ అయ్యాయని ఆరోపించారు. తమ దగ్గర 100% ఆధారాలు ఉన్నాయని తెలిపారు. 2014 నుంచి జరుగుతున్న ఎన్నికలపై అనుమానాలు ఉన్నాయన్నారు. ఒకే పార్టీ అన్ని స్థానాలు గెలుచుకోవడం ఏమిటని ప్రశ్నించారు. బీజేపీకి గంపగుత్తుగా ఓట్లు పడటంపై దృష్టి పెట్టామన్నారు. ఆధారాల కోసం 6 నెలలు పనిచేశామని తెలిపారు. దేశంలో ఎన్నికల వ్యవస్థ చచ్చిపోయిందంటూ హాట్ కామెంట్స్ చేశారు. ఢిల్లీలో జరిగిన ఏఐసీసీ లీగల్ సెల్ సదస్సులో రాహుల్ ఈ వ్యాఖ్యలు చేశారు. In the Lok Sabha, we won the election hands down, and then 4 months later, we didn't just lose, we were obliterated. 3 formidable parties suddenly just evaporated. And that's when I thought that this just cannot be. And so we started right then to look seriously for electoral malpractice. We found it in Maharashtra. Clearly, 1 crore new voters show up between Lok Sabha and Vidhan Sabha. Bulk of those votes go to the BJP. But still, we didn't have clear proof. So when I would even mention it to our allies that look, there is clear cheating that has happened, my allies would say to me, yes, we can see that there is cheating that has happened. We don't have proof. And now I say with absolutely no doubt that we have proof. And we have such proof. We have such proof that will show the whole country that the institution of the Election Commission does not exist, that it has disappeared. It has taken us 6 months of non-stop work to find this proof. Why? Because the Election Commission does not give us electronic versions of the voter list. In the Lok Sabha, we won the election hands down. జేడీఎస్ మాజీ ఎంపీ ప్రజ్వల్ రేవన్నకు నేడు శిక్ష ఖరారు కానుంది. రేప్ కేసులో మాజీ ప్రధాని దేవేగౌడ మనవడు ప్రజ్వల్ ను కోర్టు దోషిగా తేల్చింది. లైంగిక దాడి కేసులో ప్రజ్వల్ రేవన్నను కోర్టు దోషిగా నిర్ధారించింది. ప్రజ్వల్ శిక్షను కోర్టు ఇవాళ ఖరారు చేయనుంది. ఇక కోర్టు దోషిగా తేల్చడంతో న్యాయస్థానం హాల్లోనే రేవన్న కుప్పకూలిపోయాడు. కర్ణాటకలోని హసన్ నియోజకవర్గం నుంచి ఎంపీగా ప్రజ్వల్ ప్రాతినిధ్యం వహించారు. గత పార్లమెంట్ ఎన్నికల్లో ప్రజ్వల్ ఓటమి చెందారు. ప్రజ్వల్ పై రేప్ కేసుతో గౌడ ఫ్యామిలీ అబాసు పాలైంది. అమెరికా అధ్యక్షుడు మరోసారి కొత్త టారిఫ్లు ప్రకటించారు. 69 దేశాల వస్తువులపై కొత్త టారిఫ్లు అనౌన్స్ చేశారు. ఇండియాపై 25% ప్రతీకార సుంకాలతో పాటు రష్యా నుంచి ఆయిల్, వెపన్స్ కొనుగోలు చేస్తున్నందుకు అదనంగా పెనాల్టీ విధిస్తామన్న ట్రంప్ తాజా ఎగ్జిక్యూటివ్ ఆర్డర్లో మాత్రం ఈ పెనాల్టీ విషయాన్ని ప్రస్తావించలేదు. మరోవైపు ఆయిల్ డీల్ కుదుర్చుకున్న పాకిస్తాన్ పై మాత్రం టారిఫ్లను 29% నుంచి 19%కి తగ్గించారు. బంగ్లాదేశ్, శ్రీలంక, తైవాన్లపై 20% చొప్పున, మయన్మార్ పై 40% టారిఫ్లు విధిస్తూ ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ పై సంతకం చేశారు. ఆయా దేశాలు ట్రేడ్ డీల్స్ కుదుర్చుకోవడానికి ఈ నెల 1ని డెడ్ లైన్ గా పెట్టిన ట్రంప్ డెడ్ లైన్ ముగియడంతో కొత్త టారిఫ్లను ప్రకటించారు. దీంతో కెనడాపై టారిఫ్లు 25% నుంచి 35%కి పెరిగాయి. బ్రెజిల్ పై 50% టారిఫ్లు విధించారు. అలాగే యూకేపై 10%, ఇజ్రాయెల్, జపాన్, సౌత్ కొరియా, ఆఫ్ఘనిస్తాన్, యూరోపియన్ యూనియన్ పై 15%, సౌత్ ఆఫ్రికాపై 30%, ఇరాక్ పై 35%, స్విట్జర్లాండ్ పై 39%, సిరియాపై 41% టారిఫ్లు ప్రకటించారు. కొత్త టారిఫ్లు ఈ నెల 7 నుంచి అమల్లోకి వస్తాయని వైట్ హౌస్ ప్రకటించింది. చంద్రబాబు సింగపూర్ టూర్ పై వైసీపీ నేత మాజీ మంత్రి అమర్నాథ్ విమర్శలు గుప్పించారు. దోచుకున్నది దాచుకోవడానికే సింగపూర్ వెళ్లారని అన్నారు. 30 ఏళ్లలో చంద్రబాబు 58 సార్లు సింగపూర్ వెళ్లారని అన్నారు. అవినీతి సొమ్ముతో సింగపూర్ లో పెట్టుబడులు పెట్టారన్నారు. రియల్ ఎస్టేట్ పై చంద్రబాబు, లోకేష్ ఆరాట పడుతున్నారన్నారు. అదాని డేటా సెంటర్ పై లోకేష్ గొప్పలు చెప్పారన్న ఆయన డేటా సెంటర్ వైసీపీ హయాంలోనే వచ్చిందన్నారు. 15 నెలల పాలనలో కూటమి ప్రభుత్వం విఫలమైందని అమర్నాథ్ మండిపడ్డారు. ఏం పెట్టుబడులు తీసుకొచ్చామో అన్నటువంటి సమాధానం చెప్పలేక గడిచినటువంటి 2 రోజులుగా గత ప్రభుత్వం మీద పడి ఆడవడం అనేటువంటిది గత 2 రోజులుగా చూస్తా ఉన్నాం. సహజంగా ఒక దేశ పర్యటనకు వెళ్ళినప్పుడు పెట్టుబడుల కోసం అని చెప్పినటువంటి రాష్ట్ర ముఖ్యమంత్రి గారు
సహజంగా ఒక దేశ పర్యటనకు వెళ్ళి వచ్చిన తర్వాత రాష్ట్ర ప్రజలను ఉద్దేశించి సంబంధించినటువంటి విషయాలన్నీ కూడా చెప్పడం అనేటువంటిది సహజంగా జరిగేటువంటి సందర్భాలు. కానీ డిఫాక్టో సీఎంగా ఉన్నటువంటి కొడుకు వచ్చి విషయాలన్నీ కూడా చెప్తూ అక్కడ ఏం సాధించారు అన్నటువంటి చెప్పుకోలేక తిరిగి జగన్మోహన్ రెడ్డి గారి మీద పడేయడం అనేటువంటిది నిన్న మొన్న చూసాం. ఈ ఆంధ్ర రాష్ట్రం అనేటువంటిది నారావారి రాజ్యంలాగా, వారి సామ్రాజ్యంలాగా, చంద్రబాబు నాయుడు గారు ఏమో దానికి రాజులాగా, ఈయన యువరాజులాగా ఫీల్ అవుతా ఉన్నారు. అది మా నారావారి రాజ్యాంగం, రెడ్ బుక్ రాజ్యాంగం అనేటువంటి విధంగా వీరు మాట్లాడుతున్నటువంటి తీరు మనం చూస్తా ఉన్నాం. 95 నుంచి మా నాన్నగారికి సింగపూర్తో సంబంధాలు ఉన్నాయని మేము కూడా తెలంగాణలో బీసీల హక్కులను కాంగ్రెస్ ప్రభుత్వం కాలరాసిందన్నారు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు. బీసీలకు 45% రిజర్వేషన్లు పూర్తిగా వారికే ఇవ్వాలనే డిమాండ్తో హైదరాబాద్ ఇందిరా పార్క్ దగ్గర బీజేపీ మహాధర్నా చేపట్టింది. బీసీలను కాంగ్రెస్ నిలువునా మోసం చేసే ప్రయత్నం చేస్తుందని ఫైర్ అయ్యారు. బీసీ రిజర్వేషన్లపై బీజేపీని ప్రశ్నించే హక్కు హస్తం పార్టీకి లేదన్నారు. యావత్ తెలంగాణలోని బీసీలంతా బీజేపీ వెంటే ఉన్నారన్నారు. బీసీ రిజర్వేషన్ల ముసుగులో 42%లో ముస్లింలను చేర్చడం దుర్మార్గమన్నారు. అఖిల భారతీయ ఓబీసీ మోర్చా రాజ్యసభ సీట్లు ఇచ్చినాం, మీరు ఏమి ఇచ్చారని చెప్పి అడుగుతా ఉన్నాను. కార్పొరేషన్ చైర్మన్లు ఇవ్వరు, మంత్రివర్గాన్ని ఇవ్వరు, మీరు ముఖ్యమంత్రి మాత్రం అవుతారు, కానీ బీసీలకు మాత్రం అన్యాయం చేస్తారు. మీకు మమ్మల్ని ప్రశ్నించేది అధికారం లేనే లేదు. ఈరోజు తెలంగాణ బీసీలు బీజేపీ వెంటే ఉన్నారు, బీజేపీతో ఉన్నారు. రేపు బీసీలు మీకు తప్పకుండా బుద్ధి చెప్తాడన్న విషయాన్ని కూడా మేము తెలియజేస్తాం మిత్రులారా. మేము డిమాండ్ చేస్తా ఉన్నాం 42%, 42% ఏదైతే మీరు రిజర్వేషన్ పెట్టారో ఈ స్థానిక ఎన్నికల్లో వెంటనే మీరు ఎలక్షన్స్ అనౌన్స్ చేసి 42% బీసీలకు మీరు సీట్లు ఇవ్వాల్సిందే, 42% మీరు సీట్లు కేటాయించాల్సిందే. అప్పుడే భారతీయ జనతా పార్టీ మీ యొక్క చిత్తశుద్ధి నమ్ముతుంది. రేపు ఢిల్లీ వెళ్తా ఉన్నారు, 50 సార్లు మీరు ఢిల్లీ పోతే మీకు అపాయింట్మెంట్ కూడా దొరకకపోతే మీరు జంతర్ మంతర్లో మీరు డ్రామాలు చేసే పని చేస్తా ఉన్నారు. చిత్తశుద్ధి ఉంటే ఇక్కడ కూర్చొని మీరు దాని మీద చట్టాన్ని మీరు సవరించండి, ఇక్కడ కూర్చొని మీరు చట్టాల గురించి మాట్లాడండి. మీరు అక్కడ పోయిన తర్వాత భారతీయ జనతా పార్టీని బదనాం చేసే ప్రయత్నంలో ఉన్నారు. ఇది మొత్తం తెలంగాణ సమాజం గమనిస్తా ఉన్నది. బీసీల సంక్షేమం గురించి ఆలోచించేదే భారతీయ జనతా పార్టీ. కాంగ్రెస్ పార్టీ, రేవంత్ రెడ్డి సర్కార్ బీసీలను మోసం చేస్తుందనే విషయాన్ని గుర్తించి తెలంగాణ భవన్లో మాజీ మంత్రి జగదీష్ రెడ్డి మాట్లాడుతున్నారు. లైవ్ లో చూద్దాం. దాదాపు 300 రోజులు ఢిల్లీలో కావచ్చు లేదా బయట ఈ విదేశీ పర్యటనని, అద్భుతమైన భాష పరిజ్ఞానాన్ని, ఆ పాఠవాన్ని ప్రదర్శించుకోవడం కొరకు ఏంటిది సాధించింది? గప్పాలుంటే మామూలుగా లేవు, ఆయన మంత్రులే. నేను చదివిన ఎక్కడున్నాం 3,00,000 కోట్ల పెట్టుబడులు, ఒక 3 పరిశ్రమలు కూడా శంకుస్థాపన లేదు ఇప్పటివరకు. ఒక 3 కొత్త ఉద్యోగాలు తెచ్చింది లేదు, ప్రైవేట్ ఉద్యోగాలు. ఇచ్చిన హామీలు నెరవేర్చింది లేదు. కనీసం కేసీఆర్ చేసిచ్చిపోయిన వాటిని కొత్తగా అభివృద్ధి చేయబడిపోయినావు. ఇచ్చిన పద్ధతుల్లో 24 గంటల కరెంటు కావచ్చు, ఇంటి మంచినీళ్ళు కావచ్చు, ప్రతి ఎకరాకి ఇచ్చిన సాగునీళ్ళు కావచ్చు, కనీసం గడులు కూడా పాత పద్ధతులు కొనసాగిస్తూ కనీసం ఇవ్వలేకపోతున్నాం. ఇవాళ మళ్ళీ కాలిపోతున్న మోటార్లు, పేలిపోతున్న ట్రాన్స్ఫార్మర్లు, రైతులు మళ్ళీ సబ్స్టేషన్ల ముందుకు ధర్నాలు పోవాల్సిన పరిస్థితి. విత్తనాలు, నకిలీ విత్తనాలతోని అనేక మంది రైతాంగం నెత్తినోరు కొట్టుకుంటున్నారు. ఎరువులు మళ్ళీ పాత పరిస్థితి, మళ్ళీ చెప్పులు లైన్లో,
రైతులు లైన్లో, మంత్రుల స్టేట్మెంట్ చూస్తే ఆశ్చర్యంగా ఉంది. ఎక్కడా కొరత లేదు ఒక మంత్రి, కానీ అక్కడనే 200 మంది లైన్లో నిలబడి, పోలీసులు నిలబడి, మరి కొరత లేని కాడ లైన్ ఎందుకుంది, పోలీసు ఎందుకున్నారు? నిస్సిగ్గుగా కళ్ళ ముందర కనబడుతున్న దాన్ని కూడా మాయ చేస్తాం మేము అన్న పద్ధతుల్లో. నిజమే, ఇందిరమ్మ రాజ్యం అంటే పాపం ఇప్పటి తరం కదా తెలియక ఇది కేసీఆర్ రాజ్యం కాకుండా ఇందిరమ్మ రాజ్యం అంటే ఇంకేందో గొప్పగా ఉంటుంది అనుకొని ఓట్లేసారు పొరపాట్ల. ఇప్పుడు అర్థమవుతుంది ఇందిరమ్మ రాజ్యం అంటే ఇదా, అచ్చం అదే జరుగుతుంది. ఎమర్జెన్సీలో పెట్టిన పద్ధతుల్లో కేసులు, జైళ్ళు, లీడర్లకు, ప్రతిపక్ష నాయకులకి, సోషల్ మీడియా వాళ్ళకి. ఏ మీడియానైతే, ఏ సోషల్ మీడియానైతే నమ్ముకొని మోడీ వారసత్వంగా చీకటి గురువు గారి పద్ధతుల్లో, ఇష్టం వచ్చిన పద్ధతుల్లో దాదాపు 200 యూట్యూబ్ ఛానల్ పెట్టి నడిపి మా ప్రభుత్వం పైన ఆనాడు దుష్ప్రచారం చేసి వచ్చిండో, ఇవాళ మీడియాను చూస్తే భయం అవుతుంది, మీడియాలో చూస్తే చెంప మీద కొట్టబుద్ధి అవుతుందట. ఎంత ప్రేమ చూడండి. దురదృష్టం, సరే ఎందుకో ఫైటింగ్ స్పిరిట్ పోయింది, మాట్లాడడానికి యూనియన్లు కూడా ఎందుకు వెనక ముందు ఆడుతున్నాయి, కానీ అది వేరే విషయం. అది జర్నలిస్టుల ఇష్టం, నాకు సంబంధం లేదు. కానీ మా వంతు మేమైతే ఖండిస్తున్నాం దాన్ని. మీడియా పట్ల ఆయన మాట్లాడిన విధానం అవి చూస్తే తను ఏమేమి మాట్లాడిండో, ఏమేమి చూసిండో, ఎవరెవరికి ఏం చెప్పిండో ఇప్పుడు వాళ్ళని చూసి భయపడుతున్నాడు. వాళ్ళ ఇష్టమైన ప్రాంతం ఏది నీకంటే అశోక్ నగర్ అనేది. ఆయనే కాదు, వాళ్ళ నాయకుని కూడా తీసుకొచ్చి అశోక్ నగర్లో ఛాయ్ కూడా తాపించండి పాపం. ఇప్పుడు అశోక్ నగర్ అంటే మధ్యరాత్రి కూడా తీసుకొస్తుంటున్నాడు, వణుకుడు పుడుతున్నది. రైతన్నలారా పోండి, అర్జెంటుగా పోయి లోన్ తెచ్చుకోండి, 2 లక్షలు మాఫీ చేస్తా. ఇవాళ కట్టొచ్చిన కూడా మళ్ళీ పోండి, సాయంత్రం నేను మాఫీ చేస్తా. అన్నా నేనే ఆపిన, కేసీఆర్ ఇచ్చే రైతు బంధు 10,000 కదా, వారం ఆగుడు 15 ఇస్తే అందుకే ఆపిన నేనే. కానీ ఇవాళ రైతులను చూస్తే భయం అవుతుంది. అక్క మీరు అన్నం పెడతారు, నాకు ఏది ఓటు, నాకు అధికారం ఏది, 20,000 నెల నాడు నీ ఇంటికి పంపిస్తా. ఇప్పుడు అక్కలు చూస్తే భయం అవుతుంది. ఆఖరికి విద్యార్థులు చరిత్ర ఎవరు కూడా వీళ్ళ జోలి పోలే పాపం. వీళ్ళని కూడా ఇట్లా మోసం చేయొచ్చని అనుకోలేవు గతంలో ఏ పార్టీ కూడా, మొత్తం వరల్డ్ పొలిటికల్ హిస్టరీలో. మొట్టమొదటిసారి వీరు కనిపెట్టిండ్రు. తమ్మి నీకు 5 లక్షల కార్డు, నీ ఇష్టం ఏదంటే అది వాడుకోవచ్చు. చెల్లె నువ్వు బడి పోవాలి, కాలేజీ పోవాలి కదా, స్కూటీ నీకెందుకు, నేనే స్కూటీ ఇస్తాను, మా అక్క వచ్చిస్తుంది మా ప్రియాంకక్క. ఇప్పుడు అమ్మాయిలు చూస్తే భయం అవుతుంది. అలా కాలేజీ పిల్లలు తమ్ముళ్ళలాగా కనబడుతారు, ఇవన్నీ పోరాణలాగా కనబడతాను. విలేకరులు పోకీర్లాగానే కనబడుతారు, పిల్లలు కాలేజీ పిల్లలు పోకీర్లాగానే కనబడుతున్నారు, అక్కడ రైతాంగం కూడా అట్లా కనబడుతున్నారు. అంతే మరి ఇంకేముంటుంది. 50 సార్లు ఢిల్లీ పోయి సగం రోజుల పైగా బయట గడిపే ముఖ్యమంత్రికి ఇంతకు మించి ఏమొస్తుంది? మూర్ఖత్వానికి పరాకాష్ట అనే ఈ ముఖ్యమంత్రి నోటికొచ్చిన బూతులు మాట్లాడాడు. మూరో తెలియకుండా ఒక చెత్త వాగుడు. చెప్పు, వాళ్ళు ఢిల్లీ నుంచి దిగేటప్పుడు చెప్పు ఈ రాష్ట్రపతి. బహుశా నేను రికార్డు సృష్టించిన పాపం మొన్న ఇట్స్ ఫర్ మీ ఉత్తరం చూడు, నాకే మెచ్చుకుంటూ రాసింది అని చెప్పిన ఉత్తరం ఏదైతుందో, అమ్మ సోనియమ్మ ఈ మీటింగ్ రావట్లేదు రాస్తే, ఇది కూడా నాది రికార్డు. గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డా, లిమ్కా బుక్ ఆఫ్ వరల్డా.
పంపించు దానికి కూడా రికమెండేషన్. 20 నెలల ముందు 50 సార్లు ఢిల్లీ పర్యటన చేసిన ఏకైక ముఖ్యమంత్రిగా నేను రికార్డు సృష్టించిన, దానికి అదనంగా 5 పైసలు కూడా ఢిల్లీ నుంచి తేలేని ముఖ్యమంత్రిగా నేను రికార్డు సృష్టించిన, 50,000 కోట్ల మూటలు కూడా ఢిల్లీ పంపిన ముఖ్యమంత్రిగా నేను రికార్డు సృష్టించిన. ఉత్తరాలు రాయి వాళ్ళకు ఆ రికార్డులకు ఎక్కియటానికి. ఇది గొప్పతనం. చెప్పాలి కదా ప్రజలకి. నేను స్వతంత్ర సొమ్ముతో ఓట్లేవు కదా, ప్రజల సొమ్ముతో కదా నువ్వు పోయింది ఢిల్లీకి. ప్రతి పర్యటన ఎందుకు చేసినావో, దానివల్ల వచ్చింది ఏందో, ఈ రాష్ట్రానికి వచ్చిన లాభం ఏందో, ఏం పని చేసుకొచ్చినావో చెప్పు. ఢిల్లీలో జరిగిన ఏఐసీసీ క్లాక్ కాంక్లేవ్ లో ప్రధాని మోదీపై సీఎం రేవంత్ రెడ్డి విమర్శలు గుప్పించారు. మోదీ తన కుర్చీ వదులుకోవడానికి సిద్ధంగా లేరన్నారు. 75 ఏళ్ల తర్వాత పదవి వదులుకోవాలని మోహన్ భగవత్ అన్నా మోదీ మాత్రం తన కుర్చీ వదులుకోవడం లేదన్నారు. అద్వానీ, మురళీ మనోహర్ జోషికి వర్తించిన వయసు మోదీకి వర్తించదా అని ప్రశ్నించారు. కాంగ్రెస్ మాత్రమే మోదీని కుర్చీ నుంచి దింపగలదన్న రేవంత్ మోదీని ఓడిస్తాం, దేశాన్ని, రాజ్యాంగాన్ని కాపాడదామన్నారు. नरेंद्र मोदी जी के नेतृत्व में संविधान खतरा में है, आरक्षण हटाने के लिए कोशिश कर रहा है। 11 साल से सोशल जस्टिस के बारे में केंद्र सरकार ने सोचे नहीं, इसीलिए ऐसे मौके पे आज लॉ डिपार्टमेंट वाले अभिषेक मनु सिंघवी जी के नेतृत्व में ये जो सम्मेलन लगाए, आगे रास्ता दिखाने के लिए इस देश में सोशल जस्टिस के लिए हम लोग एक कार्याचरण लेके आगे जाने के लिए हम लोग कोशिश कर रहे हैं। आज कांग्रेस पार्टी, ये राजनीतिक दलों के जितने भी पार्टी के नेता लोग हैं, ये बिगड़ा हुआ नेता लोग हैं, ये बिगड़ा हुए नेता लोगों को रास्ते में लाने के लिए कांग्रेस पार्टी ने कोशिश कर रहा है। अगर सुने तो सुने, नहीं सुने तो 2-4 थप्पड़ मार के तो भी उन लोगों को रास्ते में लाने के लिए कांग्रेस पार्टी, कांग्रेस परिवार ने कोशिश करने वाले हैं। कभी कभी भारतीय जनता पार्टी के नेता लोग ये कहते हैं कि कांग्रेस पार्टी ने क्या किया। मैं बीजेपी नेता लोगों को मैं ये याद दिलाना चाहता हूं, कांग्रेस पार्टी ने 140 साल पहले 140 करोड़ जनता को आजाद दिलवाने के लिए अंग्रेजियों को हराने में पहले कदम उठाए, अंग्रेजियों को हरा दे के इस देश को आजादी दिलवाया कांग्रेस पार्टी ने। जब आतंकवादियों से बगल के राज्य पाकिस्तान से जब खतरा आए, तब इंदिरा जी ने पाकिस्तान के ऊपर वार डिक्लेयर कर दे के पाकिस्तान को उस वार में हरा दे के पाकिस्तान को 2 टुकड़े करवा दे के काली माता का नाम निभाया इंदिरा जी ने इस देश में। వారణాసి పర్యటనలో ప్రధాని మోడీ ఆపరేషన్ సింధూర్ పై కీలక వ్యాఖ్యలు చేశారు. సింధూర్ ఆపరేషన్ తర్వాత తాను మొదటిసారి కాశీకి వచ్చానని భావోద్వేగంతో అన్నారు. పహల్గాంలో ఉగ్రవాదులు 26 మంది అమాయక పౌరులను దారుణంగా హత్య చేసిన ఘటనతో తన హృదయం దుఃఖంతో నిండిపోయిందని ప్రధాని మోడీ అన్నారు. ఆడబిడ్డల సింధూరానికి ప్రతీకారం తీర్చుకుంటారని ప్రతిజ్ఞ చేశారు. మహదేవ్ ఆశీర్వాదంతో ఆ ప్రతిజ్ఞను నెరవేర్చారని ప్రధాని అన్నారు. गंगा जल लेकर जाते हुए शिव भक्तों की तस्वीरें जब देखने का अवसर मिल रहा है, दिव्य तस्वीरें, और खासकर सावन के पहले सोमवार को जब हमारे यादव बंधु बाबा का जलाभिषेक करने निकलते थे, गौरी केदारेश्वर से कंधे पर गंगा जल लेकर यादव बंधुओं का समूह, कितना मनोरम दृश्य होता है। डमरू की आवाज गलियों में
कोलाहल, एक अद्भुत भाव विश्व पैदा होता है। मेरी भी बहुत इच्छा थी कि सावन के पवित्र महीने में बाबा विश्वनाथ और मार्कंडेय महादेव के दर्शन करूं, लेकिन मेरे वहां जाने से महादेव के भक्तों को असुविधा न हो, उनके दर्शन में बाधा न पड़े, इसलिए मैं आज यहीं से भोलेनाथ और मां गंगा को प्रणाम कर रहा हूं। हम सेवापुरी के ई मंच से बाबा काशी विश्वनाथ के प्रणाम करत है। नमः पार्वती पते हर हर महादेव। को उनके चरणों में समर्पित करता हूं। इन दिनों जब काशी में गंगा బీజేపీ బీసీ ధర్నాపై మంత్రి పొన్నం ప్రభాకర్ విమర్శలు గుప్పించారు. బీజేపీ కడుపులో కత్తులు పెట్టుకుని అలుముకునే ప్రయత్నం చేస్తుందన్నారు. బీసీ రిజర్వేషన్లపై చిత్తశుద్దితో పనిచేస్తున్నామన్నారు. శాసనసభలో చట్టం చేసి గవర్నర్ రాష్ట్రపతికి పంపామన్నారు. రాష్ట్రపతి ఆమోదం పొందాల్సిన బిల్లును బీజేపీ అడ్డుకునే కుట్ర చేస్తుందన్నారు. ముస్లింల పేరు మీద బీసీ బిల్లును అడ్డుకుంటున్నారని ఫైర్ అయ్యారు. బలహీన వర్గాల వ్యతిరేకి రామచంద్రరావని బీసీ సంఘాలు మేధావులు 42% రిజర్వేషన్ కోసం ముందుకు కదలాలని పిలుపునిచ్చారు. కేంద్రంలో అధికారంలో ఉండి ధర్నాలు చేస్తే ప్రజలు నవ్వుకుంటారని ఫైర్ అయ్యారు. శాసనసభలో చట్టం చేసి గవర్నర్ గారితో ఆమోదం పొంది రాష్ట్రపతి గారికి పంపేదాకా న్యాయపరమైన ఇబ్బంది లేకుండా చిత్తశుద్ధి లేకుండా ఇంకోటి ఈ యొక్క 42% రిజర్వేషన్ల కొరకు మా కార్యక్రమాన్ని కొనసాగించడం. ఇప్పుడు గౌరవ రాష్ట్రపతి గారు ఆమోదం పొందాల్సిన ఈ యొక్క బిల్లుపై భారతీయ జనతా పార్టీ కడుపులో కత్తులు పెట్టుకొని అల్లుకొని బలైన వర్గాలను చంపేందుకు ప్రయత్నిస్తూ ఉంది. శాసనసభలో మద్దతునిచ్చి ఢిల్లీకి వెళ్ళిన తర్వాత దీన్ని అడ్డుకుంటా ఉంది ముస్లింల పేరు మీద. ఇవాళ కిషన్ రెడ్డి గారు అడుగుతా ఉన్న కేంద్ర మంత్రి మీరు తప్పులుంటే సవరించి మీరు ఈ యొక్క 42 తెలంగాణకు ఆమోదింపు చేసి బీసీలకు న్యాయం చేస్తున్న మీరు బలహీన వర్గాల వ్యతిరేకి రామచంద్రరావు చేసే ధర్నాలో పాల్గొని మీరు కూడా బలహీన వర్గాల వ్యతిరేకిగా మారుతా ఉన్నారు. ఇలా ఆనాడు తెలంగాణ ఉద్యమం ఏ విధంగా కొనసాగిందో ఈరోజు బలహీన వర్గాల రిజర్వేషన్ సాధన కొరకు కూడా పార్టీల కన్నా విస్తృతంగా ఉద్యమం కొనసాగుతుంది. మీ బీజేపీలో ఉన్నటువంటి బీసీ ఎంపీలను మంత్రులు నాయకులందరినీ కోరుతా ఉన్నాం. ఈ రిజర్వేషన్ అనేటువంటిది ప్రజాస్వామికంగా చట్టబద్ధంగా అన్ని రకాల సర్వేల తర్వాత చేస్తూ ఉన్నాం. దీన్ని వెంటనే ఆమోదించడానికి ఈ ధర్నా ప్రజల దృష్టి మరల్చడానికి లేదా మీరు బీసీ రిజర్వేషన్ అడ్డుకోవడానికి చేస్తున్న ధర్నాగా భావిస్తూ ఉన్నాం.